హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ద మినిమలిస్ట్ గర్ల్. సో ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారా అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఇది నా సెకండ్ లాంగ్ వీడియో మన ఛానల్లో. సో కొంచెం నేర్చుకుంటున్నా. సో ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఇగ్నోర్ చేసేయండి. అండ్ ఈరోజు నేను శిల్పారామం షాపింగ్ అయితే వెళ్తున్నా నా 10th క్లాస్ ఫ్రెండ్తో. దాన్ని ఆఫ్టర్ 6 years కలుస్తున్నా. శిల్పారామమే ఎందుకు అంటే మా ఇద్దరికి దగ్గర అదే అనమాట, అందుకని అదే చూస్ చేసుకున్నాము. అండ్ నేను వెళ్ళక కూడా 2 years అయిపోయింది. సరే అని చెప్పి అక్కడ ఏమన్నా మనకి బడ్జెట్ దొరుకుతాయా లేదా అని చెప్పి షాపింగ్ అయితే చేశాము. అండ్ వర్తా కాదని ఈ వీడియోలో చూపిస్తాను. లెట్స్ గో. ఫుల్గా ఆకలేస్తుందని చెప్పి మధ్యాహ్నం మీకు రెస్టారెంట్కి వెళ్ళి మసాలా దోశ తినేసి ఇంకా శిల్పారామంకి స్టార్ట్ అయిపోయాను. ఇది నా ఫిట్ ఎక్కువ సింపుల్గా వేసుకున్నా, చాలా బాగా అనిపించింది నాకు ఫిట్ అయితే. ఇది మా అమ్మ శారీతో కుట్టించుకున్నాను అనమాట. అండ్ తన కోసం ఒక 15-20 minutes నుంచి వెయిట్ చేస్తున్నా, ఆమె అయితే ఇంకా రాలా. సో ఆఫ్టర్ 6 years ఆ పిల్లలు చూడటం నేనైతే చాలా ఎగ్జైట్ ఫీల్ అయ్యా. మాకు ఏదో కొత్తగా లేదు తెలుసా, ఏదో ఎప్పుడు కలిసే వాళ్ళలాగే ఉంది. ఇంకా లోపలికి వెళ్ళిపోయాము. ఎవరైనా శిల్పారాం కొత్తగా వస్తుంటే అడల్ట్స్కి అయితే 60 rupees తీసుకుంటారు, చిల్డ్రన్స్కి అయితే 40 rupees తీసుకుంటారు, క్యాష్ మాత్రమే. అండ్ లోపలికి వెళ్ళిపోయి చెప్పులు చూస్తున్నాం. మేము ఏమనుకున్నామంటే మాకు అవి అతకవు కాళ్ళకి, అంటే లైక్ నాది కొంచెం బ్రాడ్ కాలనమాట, సో అవ్వదు అని చెప్పేసి ఇంకా త్వరగా తెగిపోతాయి అని చెప్పి తీసుకోలేదు. కాస్ట్ కూడా కొంచెం ఎక్కువ ఉన్నాయి. అండ్ ఇక్కడ ఈ డ్రెస్సులు అయితే ఎంత బాగా నచ్చినాయి అంటే అంత బాగా నచ్చాయి నాకు. ఈ మంగళగిరి కుర్తాస్ అండ్ అలాగే కలంకారీ ప్రింటెడ్ అన్నీ కాటన్ అనమాట. స్టిచ్డ్ ఉన్నాయి, నాన్ స్టిచ్డ్ కూడా ఉన్నాయి. చాలా బాగున్నాయి ప్యాటర్న్స్ అవన్నీ అని చెప్పి లోపలికి వెళ్ళి చూసాము. ఆంటీ అన్నారు, రే ఫస్ట్ బోని మీరేరా, తీసుకోండి ఏదో ఒకటి, కొంచెం తగ్గిస్తాను అంటే సరే అని తీసేసుకున్నాను. అది ఈ వీడియో కంటిన్యూషన్లో చూపిస్తాను ఏం తీసుకున్నాను ఏంటి అని కూడా. ఇంకా మెయిన్ మా మోటివ్ ఏంటి అంటే ఇయర్ రింగ్స్ మంచిగా తీసుకోవాలి అని చెప్పి. అండ్ ఆల్సో సమ్ బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్ కలెక్షన్ చాలా బాగున్నాయండి. అంటే లైక్ అమీర్పేట్, జేఎన్టీయూ ఇక్కడ షాపింగ్స్ ఉంటాయి కదా, అక్కడికంటే ఇక్కడ కొంచెం రేట్ ఎక్కువే, కానీ కలెక్షన్ మాత్రం అక్కడితో పోలిస్తే ఇక్కడ చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ప్రతి ఒక్కరు ట్రై చేయండి. అండ్ ఇప్పుడు ఈ బటర్ఫ్లై డ్రెస్ చాలా ట్రెండింగ్ అవుతుంది కదా, ఇక్కడ ఎంత కాస్ట్ చెప్పారు తెలుసా, 1500 అంట. మేమిద్దరం అయితే ఒకరు చూసుకుంటాము, 1500 ఏంటి ఆ డ్రెస్ అని ఇంకా అసలు వద్దని చెప్పి వచ్చేసామన్నమాట. క్రాఫ్ట్ ఇవి కూడా చాలా బాగున్నాయి. ఇయర్ రింగ్స్ అయితే పక్కాగా మొత్తం డీటెయిల్గా చూడండి, ఎందుకంటే కొంచెం డ్యామేజెస్ అయితే ఉంటున్నాయి, లైక్ పూసలు పోవడం కానీ అలా కొంచెం ఉంటున్నాయి. సో ముందే చూసుకొని తీసుకోండి. అండ్ ఈ స్లింగ్ బ్యాగ్స్ అయితే ఎంత నచ్చినాయి అంటే అంత నచ్చినాయి, క్యూట్ ఉన్నాయి. బట్ కాస్ట్ అయితే వాళ్ళు 600 చెప్పారు, మనం బార్గెన్ చేస్తే ఒక 100 ఏమో తగ్గిస్తారు అనుకుంటా, అంతే. అండ్ ఈ క్రాఫ్ట్స్ ఉన్నాయి కదా, మనం ఏమన్నా వేసుకోవడానికి లైక్ కుంకుమ కానీ షోకేస్లో పెట్టుకోవడానికి, అవి జస్ట్ నార్మల్గా అడిగాను ఎంత అంకుల్ అని అంటే 600 చెప్పాడు. చిన్నది కానీ వెయిట్లెస్ ఉంది, బాగున్నాయి. 600 అంటే అమ్మ బాబోయ్ అనిపించింది. నేను ఇంకా తీసుకోలేదు. ఇంకా పక్కకు వచ్చేసి ఇయర్ రింగ్స్ చూస్తున్నాను అనమాట. సో ఇక్కడ కూడా నాకు అంతగా ఏం నచ్చలా. ఇంకా బ్యాంగిల్స్ అవి చూస్తుంటే ఇలా కడియం కనిపించింది, ఆక్సిడైజ్డ్. మామూలుగా ఇప్పుడు జీన్సెస్ మీద కానీ వెస్ట్రన్ డ్రెస్సెస్ మీద కానీ వేసుకుని చాలా బాగుంటుంది అనిపించింది. బట్ నా సైజ్ లేకపోవడం వల్ల నేను తీసుకోలేదు. అండ్ ఇక్కడ అయితే నెక్లెస్లు బాగున్నాయి అన్నమాట. ఎక్కడైనా ఫంక్షన్స్కి వేసుకెళ్ళాలన్నా చాలా బాగుంటాయి. ఇక్కడ మీ మమ్మీ వాళ్ళకి తీసుకోవాలన్నా కూడా ఈ షాప్లో చెప్పులు బాగున్నాయి, కానీ ట్రై చేద్దాం అనుకున్నాం అట్లీస్ట్ తీసుకోకపోయినా, బట్ షాప్ ఓనర్ లేరు. అండ్ ఇక్కడ నా ఫ్రెండ్ చికెన్ కర్రీ కుర్తీస్ ఉంటాయి కదా, ట్రాన్స్పరెంట్వి కొంచెం షార్ట్వి, అవి చూస్తుంది జీన్స్ మీదకి. బట్ తినే వాళ్ళేమో బ్లాక్ లైక్ బ్లూ అండ్ రెడ్ కాంబినేషన్ అవి మాత్రమే ఉన్నాయి. నార్మల్గా వేరే కలర్స్ ఏం లేవు, షార్ట్ కూడా లేవు. అండ్ కాస్ట్ కూడా 450 అలా చెప్పారు. సో తనకి ఇంకా నచ్చలేదు, అందుకని ఇక్కడ వెళ్తూ ఉంటే మిడ్డీస్ కనిపించినాయి. ఇవి మిడ్డీస్ అనుకునేరు కాదు, ప్లాజో సెట్ అంట, అది లైక్ ప్లాజో ప్యాంట్ అంట. సో ప్లాజో వద్దనుకొని పక్కనే స్కర్ట్స్ ఉన్నాయి, చాలా బాగున్నాయి, డిఫరెంట్ కలర్స్, డిఫరెంట్ ప్యాటర్న్స్. సో వాళ్ళు కొంచెం ఎక్కువ రేట్ చెప్తే మేము బార్గెన్ చేసి కొంచెం తక్కువ రేట్కి తీసుకున్నాము. బాగున్నాయి అయితే. అండ్ మా ఇద్దరికి నచ్చి కొంచెం సేమ్ ప్యాటర్న్లో ఒకే కలర్లో తీసుకున్నాము. అండ్ ఇక్కడ ఇయర్ రింగ్స్ ట్రై చేస్తున్నాము, ఇద్దరికి నచ్చి తన దగ్గర ఆల్రెడీ ఇదే ప్యాటర్న్లో ఉన్నాయంటే చూపించింది నాకు, బాగుంటాయి తీసుకోని అంటే తీసుకున్నాను. సో ఇవి ఎక్కువ బార్గెన్ చేయలేదులేండి ఇయర్ రింగ్స్ దగ్గర. అండ్ ఈ డ్రెస్ ఏంటంటే వాడు 650 rupees చెప్పాడండి. నేనైతే దిమ్మ తిరిగేది మా ఇద్దరికి. తిరుండి వెళ్తూ నాకు 250 ఇస్తే తీసుకుంటానంటే లేదు ఇవ్వను అన్నట్టు ఇంకా వచ్చేసాము. సో ఇంకా అలా వెళ్తూ కొన్ని ఫొటోస్ దిగేసి అండ్ అటు ఇటు తిరిగి కొంచెం వాటరు ఫుడ్ తినేసి ఇంకా బయటకు వెళ్ళిపోదాం అనుకునే లోపు ఇవి కనిపించినాయి అనమాట. ఇవి అయితే ఎంత క్యూట్ ఉన్నాయంటే అంత క్యూట్ ఉన్నాయి, కానీ ఈజీగా పగిలిపోతాయి, అందుకే నేను అంత అడ్వాంటేజ్ తీసుకోవాలనుకోవాలా. అండ్ వెళ్తుంటే మాకు వేరే షాప్లో ఇలాంటి డ్రెస్సే కనిపించింది. ఎంత అని అడిగితే ఇక్కడేమో 1200 అని చెప్పాడు, ఫస్ట్ టైం చూసినప్పుడు 1500 అని చెప్పిండు. ఒక్కొక్క షాప్లో ఒక్కొక్క రేట్ ఉంటాయి, మోసపోవద్దు మీరు.
సో ఇదండి మేము తీసుకుంది ఓవరాల్గా. అండ్ ఈ వీడియోలో చెప్తాను ఏం తీసుకున్నాను, నెక్స్ట్ ఏంటి అని చెప్పి. సో ఇప్పటివరకు వీడియో చూసారు కదా. శిల్పారామంలో నేను ఏం కొన్నాను అంటే ఇదొక డ్రెస్ తీసుకున్నాను, కాటన్ డ్రెస్. ఇది అరౌండ్ ఎంత కాస్ట్ పడుతుందో ఎక్స్పెక్ట్ చేసి కామెంట్లో చెప్పండి నాకు. ఇది ప్యాటర్న్ నాకు బాగా నచ్చింది, ప్రింటెడ్ ప్యూర్ కాటన్ అని చెప్పారు, అందుకని తీసుకున్నాను. బాగుంది, చాలా కంఫర్టబుల్గా ఉంటుంది వేసుకోవడానికి కూడా అని. అండ్ వచ్చే మంత్స్ కూడా మనకి ఏప్రిల్ మేలో ఎండలు వాసిపోతాయి, చలి ఎలా ఉంటుందో ఏప్రిల్లో కూడా అలానే ఎండలు ఉంటాయి కదా. అండ్ ఆఫీస్కి వేసుకోవడానికి కూడా కొంచెం ఆఫీషియల్గా బాగుంటుంది అని చెప్పి తీసుకున్నాను. సో మనకి ఇక్కడ బార్డర్ వచ్చి ఇలా ప్యాటర్న్ అయితే మొత్తం సేమ్ ఒకటే ఉంటుంది. నాకు చాలా నచ్చింది, అసలు కలర్స్ కూడా లేవు నాకు, అందుకని తీసుకున్నాను. ఇంకా ప్యాంట్ అయితే ప్లెయిన్గా వచ్చేసింది అనమాట. సో అందుకని ఇంకా తీసేసుకున్నాను. సో నాకు ఆమె 800 చెప్పింది కాస్ట్, నేను దీన్ని 600 తీసుకున్నాను. సో నా బార్గెనింగ్ స్కిల్స్ కొంచెం ఎక్కువే ఉంటాయి, నాతో వచ్చేసి షాపింగ్కి ఎవరైనా రావాలి అంటే. నెక్స్ట్ నేను ఇది తీసుకున్నాను, వెళ్తుంటే కనిపించినాయి. ఫస్ట్ నేను వీటిని చూసి ప్లాజో సెట్స్ అనుకున్నా, కానీ కాదు, స్కర్ట్స్, లాంగ్ స్కర్ట్స్. నాకు తీసుకొని నేను చాలా ఇయర్స్ అయిపోయింది, ఇంటర్లో ఉన్నప్పుడు తీసుకున్నా, మళ్ళీ ఇప్పుడు కనిపించినాయి, బాగా అనిపించింది. కానీ కాస్ట్ 550 రూపీస్ చెప్పాడు. నేనైతే షాక్, తెలుసా 550 రూపీస్ అయింది, స్కర్ట్ ఏంది అని. శిల్పారామంలో రేట్లు చాలా ఎక్కువ ఉంటాయి, మీరు మస్ట్ అండ్ షుడ్గా బార్గెన్ చేయాలి. నేను ఇది 300 రూపీస్కి తీసుకున్నా, అది కూడా ఎక్కువ అనిపించింది. 250 రూపీస్కి అడిగినా కూడా ఇచ్చేసేవాడు అనిపించింది. కానీ క్లాత్ కంఫర్ట్ చాలా బాగుంది దీనికైతే. సో లోపల లైనింగ్ కూడా ఇచ్చారు అండ్ ఫ్లేర్ కూడా బాగుందనమాట. నేను నా ఫ్రెండ్ ఒకటి తీసుకున్నాము, లైక్ తను బ్లాక్ అండ్ వైట్లోనే తీసుకుంది, నేను కూడా బ్లాక్ అండ్ వైట్లోనే, కాకపోతే కొంచెం ప్యాటర్న్ వేరు, నాకు పూల్ వచ్చింది. తనకైతే ఇప్పుడు నేను వేసిన డ్రెస్ ఉంది కదా, ఆ ప్యాటర్న్లో తీసుకునింది అనమాట. ఇది వర్తా కాదా 300 రూపీస్కి అని చెప్పి నాకు కమెంట్ చేయండి. అండ్ నా బార్గెనింగ్ స్కిల్స్ గురించి కూడా అవుట్ ఆఫ్ 5 రేట్ చేయండి. డ్రెస్సెస్ అయితే ఆ రెండో తీసుకున్నా, నాకు అరౌండ్ 900 రూపీస్ అక్కడే అయిపోయింది. అందుకని ఇంకా జ్యువెలరీస్ తీసుకుందాం అనుకొని వెళ్తుంటే మొత్తం అయ్యే కనిపించినాయి. నాకైతే ఇవి చాలా బాగా నచ్చినాయి అనమాట, ఇయర్ రింగ్స్. నా ఫ్రెండ్కి ఆల్రెడీ ఈ ప్యాటర్న్ ఉందంట, బాగుంటుంది కాబట్టి శారీస్ మీదకి, డ్రెస్సెస్ మీదకి, వాటి మీదకి అని చెప్పి తీసుకో అని చెప్తే సరే అని అక్కడే ట్రై చేసిన, బాగా అనిపించింది, అందుకని తీసేసుకున్నాను అనమాట. 50 రూపీస్ పట్టింది, దీంట్లో ఏం బార్గెనింగ్ చేయలేదు. అండ్ ఆ ఇయర్ రింగ్స్తో పాటు నేను ఇక్కడ క్యూట్ ఉండి నాకు చాలా నచ్చుతుంది తెలుసా, చిన్న ఎంత నచ్చుతాయి అంటే నాకు అంత నచ్చుతాయి. సో ఇది తీసుకున్నా. అండ్ ఈ ఇయర్ రింగ్స్ కూడా తీసుకున్నా నేను, చాలా బాగా నచ్చినాయి నాకైతే. ఇంకా ఒప్పలేదు నా బడ్జెట్, తీసుకో అని చెప్పేది అంటుంటే ఇంకా ఈ రెండు కలిపి 100 రూపీస్కి వచ్చేసినాయి, తీసేసుకున్నాను అనమాట. సో జస్ట్ ఇవి మాత్రమే, లైక్ నాకు అరౌండ్ చెప్పాను కదా 1100-1200 రూపీస్ అయిపోయింది అని చెప్పి ఇది. అండ్ ఇంకొకటి ఏం తీసుకున్నానంటే ఇదేంటి అంటే సానబెట్టే రాయి. సో చాలా హాస్టల్ వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. ఇది నాకు వాడు 100 రూపీస్ చెప్తే నేను 60 రూపీస్కి బార్గెన్ చేసుకుని తెచ్చేసుకున్నాను. ఇది మెయిన్ యూజ్ ఏంటి అంటే నాకు మధ్య పింపుల్స్ అవి ఎక్కువ వస్తున్నాయి, దానికోసమని నేను పట్టిక రాయి ఉంటుంది కదా, అలం స్టోన్, అది యూజ్ చేస్తున్నా. దాన్ని ఇప్పుడు వాటర్లో డిప్ చేసుకొని అలా పెట్టేసుకుంటున్నాను, కానీ సానబెట్టుకొని పెడితే చాలా బాగుంటుంది పింపుల్స్కి వాటికి అని చెప్పి ఇదైతే తీసుకున్నాను. సో ఇదన్నమాట ఓవరాల్గా వీడియో. మీకు కానీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ గైస్.